శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధులారా, శ్రీమద్ భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. అవడానికి ఇది రెండవ అధ్యాయం అయినప్పటికీ కూడా మొదటి అధ్యాయం అంతా కూడా అర్జునుడి యొక్క విషాదాన్ని వివరించడంతో సరిపోతే, ఈ రెండవ అధ్యాయంలోని మొదటి శ్లోకం సంజయుడు పలికితే, ఈ రెండవ శ్లోకం ఏదైతే ఉందో భగవానుడు గీతాచార్యుడు తనకు తాను సాక్షాత్తుగా నోరు తెరిచి బయటికి మాట్లాడినటువంటి శబ్దంగా మనకి భగవద్గీతలో కనిపించేటటువంటి మొదటి శ్లోకం ఇదండి. మామూలుగా 18 అధ్యాయాలు శ్రీకృష్ణుడే చెప్పేశాడేమో అని అనుకుంటూ ఉంటాం. కాదు, ఈ రెండవ అధ్యాయంలోని రెండవ శ్లోకం నుంచి శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క ఉపదేశాన్ని ప్రారంభించాడనమాట. మొట్టమొదటగా భగవానుడు తన దివ్యమంగళకరమైనటువంటి తన యొక్క నోటితోటి అనుగ్రహించినటువంటి శ్లోకాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. రెండవ శ్లోకం శ్రద్ధగా ఆలకించండి. చక్కగా భగవద్గీత గ్రంథం అది ఉంటే కూడా దగ్గర పెట్టుకొని ఈ శ్లోకాన్ని చూస్తూ కనుక మనం విన్నట్లయితే ఇంకా ఎలాంటి దోషాలు లేకుండా మనం చక్కగా దాని అర్థాన్ని ఆస్వాదించగలుగుతాం భవిష్యత్తులో కూడా. రెండవ శ్లోకం. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరమర్జున. హే అర్జున అని బోధిస్తున్నాడు భగవానుడు. అకీర్తికరం అర్జున, ఓ అర్జున, అనార్యజుష్టం అస్వర్గ్యం. ఈ లోకంలో రెండు జాతులు ఉన్నాయండి. మనం అనుకుంటూ ఉంటాం, ఇదిగో తెల్ల జాతి ఒకటి, ఆఫ్రికన్ జాతి ఒకటి, భారత్ జాతి ఒకటి, ఈజిప్ట్ జాతి ఒకటి, ఇటలీ జాతి ఒకటి, ఇలా ఏమేమో అనుకుంటాం. కానీ అండి, భగవానుడు మొత్తానికి 3 లోకాలకి కలిపి ఆయనే అధిపతి. ఆయనకి దేశాలు ఎల్లలు లేవు, రంగుతోటి నిమిత్తం లేదు, జాతితోటి నిమిత్తం లేదు, కులంతోటి నిమిత్తం లేదు. భగవంతుడికి యావత్ సృష్టి అంతా కూడా బిడ్డలతోటే సమానం. ఆయన 2 వర్గాలుగా విభజించాడండి మానవులందరినీ. ఆర్యులు, అనార్యులు. ఆర్యులు అనగానే ద్రావిడులు అని అనకండి. మనం చేసుకునే ఈ చరిత్రకారులు చేసినటువంటి విభజన ప్రకారంగా కాదు నేను మాట్లాడేది. సాంస్కృతిక పరంగా మాట్లాడేటటువంటి మాట ఆర్యులు, అనార్యులు. మొత్తం మనుషుల మొత్తంలో కూడా ఇదేనండి కేటగిరీ. స్త్రీలు, పురుషులు, నల్ల స్త్రీలు, ఎర్ర స్త్రీలు, తెల్ల స్త్రీలు, రెడ్ ఇండియన్స్, బ్లాక్ ఇండియన్స్, ఇవేమీ లేవండి. ఆర్యులు, అనార్యులు, ఈ 2 తెగలు. అయితే ఏంటి ఆర్యులు అంటే ఎవరు, అనార్యులు అంటే ఎవరు అంటే, సన్మార్గాన్ని అవలంబించేటటువంటి వారు. నేను మంచి మార్గంలో ఉండాలి, పెద్దలు చెప్పిన మంచి మాటలను ఆలకించి ఆచరించే ప్రయత్నం చేయాలి, అలాగే పవిత్రమైనటువంటి కార్యాలలోనే నా సమయాన్ని వెచ్చించాలి, అలాగే ప్రకాశాన్ని కలిగి ఉండాలి, దీప్తివంతమైనటువంటి జీవితాన్ని నేను పొందాలి అంటే మంచి యశస్సును సంపాదించుకోవాలి, 10 మందిలో మాట పడకూడదు అని అనుకునేటటువంటి వాళ్ళు, ప్రకాశాన్ని, జ్యోతిని, కాంతివంతమైనటువంటి జీవితాన్ని కోరుకునేటటువంటి వారు కానీ, ధైర్యము, ఉత్సాహము, నిరంతరము చెరగని చిరునవ్వు కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఆర్య తెగకు చెందినటువంటి వారు అని అనాలండి. ఏం చెప్పుకున్నాం జ్ఞాపకం ఉందండి? సన్మార్గంలో నేను నడవాలి అని అనుకోవాలండి ముందు. అసలు అనుకోవటంలోనే మనకి ఏమి కుట్ర చేస్తే మనకేమొస్తుందో అని ముందే ఆలోచిస్తే ఇంకేం ఆర్యత్వం ఉందండి? లేదు. నా జీవితం సన్మార్గంలో నడిచేటటువంటి శక్తిని, బుద్ధిని కలిగించు భగవంతుడా అని ఎంతమంది అండి ఆలయంలో భగవంతుడిని ప్రార్థిస్తారు? నాకు ఆ సైట్ కావాలి, ఈ ప్రమోషన్ కావాలి, జీతంలో ఇది కావాలి, బోనస్లు కావాలి, ఈ కాలేజీలో సీటు కావాలి, ఇవి తప్ప భగవంతుడిని అడిగే వాళ్ళు అక్కడ చూడండి. తిరుమల కొండ మీద ఏ ఏటికి కూడా ఆదాయం బాగా పెరిగిపోతుందంట. ఆ పోయిన సంవత్సరం 50 కోట్లు అయితే తర్వాత సంవత్సరం 80 కోట్లు, తర్వాత 200 కోట్లు, ఆ తర్వాత 500 కోట్లు. స్వామివారి ఆదాయం పెరిగిపోతుంది, బ్లాక్ మనీ ఎక్కువ పడుతూ ఉంది ఆ హుండీలో.
ఎందుకు కోరికల లిస్టులు అనమాట అవన్నీ కూడా. హుండీలో వేసే ప్రతి పైసకి రూపం ఆయనకి విన్నవించే విన్నపాలు, రిక్వెస్ట్లే. సరే చూద్దాం అసలు ఆ విన్నపాలు ఏముంటాయి అంటే అన్నీ ఇవేనండి. 3 ఫ్లోర్లు వేసాను, 5 ఫ్లోర్లు వేయాలి స్వామి. ఆ పక్కవాడిది ఎటు కాకుండా ఆ స్థలం నా దానిలో కలిసిపోవాలి స్వామి. ఇది కావాలి, ఆ సీటు కావాలి, ఈ ప్రమోషన్ కావాలి, వాడు పోవాలి, వీడు పోవాలి, నాకే రావాలి, ఇది వాడిది నాకే కావాలి, వీడిది నాకే కావాలి, అటు తరాలది ఇటు తర. భగవంతుడు ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నాం అంటే భగవంతుడిని మనం అంత పాపాత్ములం. ఆయన యొక్క గొప్పతనం గొప్పనా, నా పాపాలు గొప్పనా, ఈ జీవుడు మనిషి యొక్క పాపాలు గొప్పనా అనే కాంపిటీషన్ పెడితే గ్యారంటీగా భగవంతుడు ఓడిపోతాడని మనమే గెలుస్తాం. అంత ఆయనకు అంతు చిక్కని పాపాలను స్కెచ్ చేయడంలో మనుషులు బాగా ఆరితేరిపోయారు కదండి. ఎంత తెలివైన వాళ్ళండి. ఇవ్వండి, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష అని భగవంతుడు ఏదో ఒక ప్లానింగ్ చేస్తాడండి. ఆ తప్పును అసలు ఆయనకు అందనన్ని తప్పులు చేయడంలో మనవాళ్ళు పర్ఫెక్ట్ అయిపోయారు. కాబట్టి ఆర్యులు అంటే ఎవరు? సన్మార్గంలో నా జీవితం నడవాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు, నా జీవితం పవిత్రమైనటువంటి ఒక గ్రంథంలాగా ఉండాలి అని భావించేవాళ్ళు, ప్రకాశవంతమైనటువంటి యశో మార్గంలో నా జీవితం ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు, అలాగే ధైర్యం, ఉత్సాహం, ఆనందం నిరంతరమైనటువంటి ఒక స్వభావంగా కలిగి ఉన్నటువంటి వారు. వీళ్ళనికి ఏం పేరు? ఆర్యులు అని పేరండి. ఇంకొక తెగ ఉందని చెప్పుకున్నాం, అనార్యులు అని. అసలు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం మనం ఈ శ్లోకంలో? అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరమర్జున అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. అనార్య జుష్టం అన్నాడు అంటే అనార్యులకు ఇష్టమైనటువంటి దాన్ని నువ్వు మాట్లాడుతున్నావు అర్జున అని హెచ్చరిస్తున్నాడు. అంటే అనార్యులు ఎవరో తెలియాలంటే ఆర్యులు ఎవరో తెలియాలి మనకు, అందుకని చెప్పుకుంటున్నాం ఇదంతా కూడా. అనార్యులు అంటే ఏంటి అంటే దుర్మార్గాన్ని అవలంబించేటటువంటి వారు, చెడు ఆలోచనలు, కుట్రపూరిత కుట్రలు, కుతంత్రాలతోటి చెడుని ఆలోచించేటటువంటి వారికి ఏం పేరు? అనార్యులు అని పేరు. అపవిత్రత కలిగి ఉంటారు, కల్మషమును కలిగి ఉంటారంటే మోహము, తనది కాని దానిపైన తనకు ఆశ కలగడం మోహం అని పేరండి. తనది కాదదైనా ఆశపడతారు. అలాగే అంధకారాన్ని కోరుకుంటుంటారు ఎప్పుడు కూడా. ఎప్పుడు చీకటి ఆలోచనలు తప్ప కాంతివంతమైన ఆలోచనలు లేవండి. ఎప్పుడు అధైర్యం, లోపల చేసేవన్నీ పాప పనులు, తప్పుడు పనులు అయితే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? ఎప్పుడు అధైర్యమే, పిరికితనం, అధైర్యము, లోపల ఎప్పుడు ఆందోళనే, పైకి ఏదో మేకప్, ధైర్యంగా ఉన్నట్టు మేకపోతు గాంభీర్యం. ఇవాళ అందరినీ ఎంతమందిని చూస్తున్నామండి. కాబట్టి ఇవన్నీ కూడా నిరుత్సాహము, నిరంతరం లోపల ఒక భయం, ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో, అంధకారపు ఆలోచనలు చేస్తూ ఉంటారో వాళ్ళకి పేరేంటి? అనార్యులు అని పేరు. ఆర్యులు వేరు, అనార్యులు వేరు కదండి. రెండు వ్యతిరేకమైనటువంటి జాతులు. ప్రియ భగవద్బంధువులారా, మనం చేసే ఆలోచనల్లో కానీ, మన యొక్క జీవన విధానంలో కానీ మనం ఆర్యులమా అనార్యులమా అని ఎవరికి వారే ఆలోచించుకోవాల్సి ఉంటుంది కదండి. ఆర్యుడివా నువ్వు అనార్యుడివా? నీకు నువ్వు తెలుసుకో, నీకు నువ్వు మార్చుకోవటానికి ప్రయత్నించు. భగవంతుడు చెప్తాడు. ఇప్పుడు అర్జునుడిని ఏమంటున్నాడు? అనార్యజుష్టం. నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? అనార్యులు యొక్క ప్రవర్తన, అనార్యుల యొక్క కోరిక, అనార్యుల యొక్క మాట, అనార్యుల యొక్క భావన ఎలా ఉంటుందో, హే అర్జున నువ్వు మాట్లాడే మాట అలా ఉంది అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఆర్యుడివా అనార్యుడివా? అనార్యుడిలాగా అనిపిస్తుందయా నీ మాటలు వింటుంటే అంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుడు చేసేటటువంటి హెచ్చరిక ఇదంతా కూడా అర్జునుని గురించి. ఇంకా ఈ శ్లోకంలో మరింత కొంత భాగం ఉంది, దాన్ని తిరిగి మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.